తాళం ఎడకన్నా పోయేటప్పుడు ఇంటికి తాళం వేసి 1-2 మాటలు చెక్ చేసుకుంటాం. అయినా దొంగలు పడితే అది మన గాచారం అనుకోవాలి. ఇక రోడ్ల మీద బండి ఆపితే తాళం మంచిగా పడ్డదా లేదా అని చూస్తాం. గా నడుము ఒక ఫోటో చూసినాం, చెప్పులకు తాళాలు వేసింది. చెప్పొద్దు కానీ మా సత్తిగా నసుంటోళ్ళు మీ ఇంట్లుంటేనా వండిన కూరకు బువ్వకు కూడా తాళాలు వేసుకుందరేమో. ఆ సత్తి నీ గురించి గొప్పగా చెప్తలేనురా నువ్వు గాని. అరే తాటి చెట్టుకు దెబ్బ తాకినట్టున్నది కదా, కట్టుగట్టిండ్రు. పాపం కళ్ళు తక్కువ గారుతుండొచ్చు అనుకుంటుండ్రా? కాదు, కళ్ళు ఎక్కువ గారుతున్నారంట. దొంగల బుగులకు చెట్టుకు తాళమేసిండ్రు. చిత్రం అనిపిస్తున్నది కదా. ఈ చెట్టు కాళ్ళు బుడ్డి తాగితే మంచిగా నిసొస్తుందంట. చల్ పైసలు పెట్టి తాగుడు ఏందిరా అబ్బాయి అంటాను అనుకున్నారేమో. రాత్రి పూట లోట్లు ఇసుకపోతుండ్రంట కళ్ళు దొంగలు. ఇంత ఫన్ మీద ఉన్నారు తాత అంట అని తాటి చెట్టుకు తాళం వేసుకుంటుండు. మంచిగా రేకుకు కొచ్చగా ముండ్లు చేపించిండు. కళ్ళు దొంగలు ఫాక్కుట్ట అడిగి పోగానే ఇన్ఫ ముండ్లు కూర్చుకొని మంట మంట అనుకుంటా కిందికి దుంకి ఉరుకుతారు. ఇక మస్తు చేసింది కదా అవిడియా. వరంగల్ జిల్లాలో ఏకే తాండల నారాయణ గౌడ్ అన్న చేసిండు ఈ ఉపాయము. బాగైంది, గిట్లనే చేయాలి. మళ్ళా కళ్ళు దొంగతనం ఎందుకు చేయాలి అన్నా? నీ గురించి మంచిగా చెప్పినా, ఎప్పుడన్నా వస్తే నాకు గిదే చెట్టు కళ్ళు పోయాలి మళ్ళా, సరేనా?